హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాగీ. సో మన సబ్స్క్రైబర్స్ ఒకరు ఎప్పటి నుంచో చికెన్ ఫ్రైడ్ రైస్ చేయమంటున్నారండి. అందుకే ఈరోజు చేశానండి. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి చూసేయండి. చికెన్ ఫ్రైడ్ రైస్ కి ఒక పావు కేజీ చికెన్ సరిపోతుందండి. పావు కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని దాన్ని ఒక బౌల్లో తీసుకొని దాంట్లో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక హాఫ్ బద్ద లెమన్ వేసి 2 టీ స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసి మొత్తాన్ని ఆ పిండిలు మసాలాలన్నీ దానికి పట్టేలా బాగా కలిపేసుకోవాలండి. చికెన్ మొత్తాన్ని కలిపేసుకున్నాక దానిలో నేను ఎగ్ వైట్ మాత్రమే వేసానండి. ఎందుకంటే ఎక్కువగా వేసిన పల్చగా అయిపోతుంది కాబట్టి కొంచెం మాత్రం వేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేసి ఒక అరగంట సేపు మ్యారినేట్ అయ్యేంత వరకు పక్కన పెట్టేశాను. ఈలోగా స్టవ్ పైన బాండి పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ వేసాక దాంట్లో మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా మొత్తాన్ని వేసేసుకోవాలండి. చికెన్ ముక్కల్ని అటు ఇటు టర్న్ చేస్తూ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసాక ఒక గిన్నెలో పక్కన తీసేయాలండి. అదే ఆయిల్లో 2.5 eggs ఇంతకాలం మనం ఉంచుకున్న హాఫ్ ఎగ్ తో కలిపి 2.5 eggs ఆమ్లెట్ లా వేసుకుని ఒక 2 minutes పాటు కదుపుకుంటా వచ్చాక తర్వాత కదిపేసుకోవాలండి. కదిపేసుకొని ముక్కలుగా చేసుకుని దాంట్లో చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజీ వేసి మొత్తాన్ని హై ఫ్లేమ్ లోనే వేగించాలండి. కొంచెం ఉప్పు వేసి మగ్గించాలండి హై ఫ్లేమ్ లోనే. కూరగాయలు మగ్గిపోయాక దాంట్లో ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ వేసి మొత్తాన్ని ఒకసారి 2 minutes పాటు ఫ్రై చేసుకొని మనం పొడి పొడిగా వండుకున్న అన్నాన్ని మొత్తాన్ని వేసుకుని దానిలో రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడిని స్కిప్ చేయకండి. ఉంటే వైట్ పెప్పర్ కూడా వేసుకోండి. దాంట్లోనే రుచికి సరిపడా కారం, కొంచెం చికెన్ మసాలా వేసి మొత్తాన్ని మసాలాలన్నీ మొత్తం అన్నానికి పట్టేంత వరకు హై ఫ్లేమ్ లోని మొత్తం కలిపేసుకోవాలండి. మీ దగ్గర ఉంటే సాసులు కూడా వేసుకోండి. నేనైతే వేస్తున్నాను. దాంట్లో 2 టీ స్పూన్ల వెనిగర్, 2 టీ స్పూన్ల సోయా సాసు, కొంచెం గ్రీన్ చిల్లీ సాస్, ఉంటే రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకొని మొత్తాన్ని అన్నం మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని లాస్ట్ లో వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. నాకు ఎలా వచ్చిందో కమెంట్ లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.